విశాఖపట్నం స్పోర్ట్స్ హబ్గా అభివృద్ధి చెందడానికి మరో పునాది పడింది. విశాఖ తూర్పు పరిధి 10వ వార్డులోని తోటగరువులో ప్రభుత్వం కేటాయించిన 3 ఎకరాల భూమిలో నిర్మించే బ్యాడ్మింటన్ అకాడమీకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, పివి సింధు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 150 కోట్లతో అకాడమీ భవనాలు నిర్మిస్తామని సింధు తెలిపారు. ఈ అకాడమీలో ఏటా 1400 మందికి శిక్షణ ఇస్తామన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు క్రీడల్లో ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం సమగ్ర శిక్షణ శిబిరాలు నిర్వహించాలని కోరారు. క్రమశిక్షణతోనే క్రీడల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని అన్నారు. వెలగపూడి మాట్లాడుతూ తూర్పులో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా మాట్లాడుతూ ఎందరో మహిళలు ఛాంపియన్లు అవుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సీఎం క్రీడలకు ప్రోత్సాహం ఇస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో మరిన్ని అకాడమీలు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ 18 నెలల్లో అకాడమీ నిర్మాణం పూర్తవుతుంది అన్నారు. ఏపీ విశాఖ స్పోర్ట్స్ హబ్గా అభివృద్ధి సాధిస్తున్నాయని అన్నారు. పిల్లలకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతైనా అవసరమన్నారు. క్రీడలు క్రమశిక్షణ నేర్పుతాయి అని అన్నారు. అతిథులకు నిర్వాహకులు జ్ఞాపికలు అందజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ స్వాతి, కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను వైజాగ్ లో అకాడమీ కన్స్ట్రక్ట్ చేస్తున్నానని, సో దానికి ఫౌండేషన్ స్టోన్ అని చెప్పేసి మనము మినిస్టర్స్ ని, లోకేష్ గారిని, స్పోర్ట్స్ మినిస్టర్ ని, అండ్ ఆల్సో సాప్ నుంచి రవి నాయుడు గారిని, బర్నీ గారిని, అండ్ ఆల్సో వేరే మినిస్టర్స్ ని కూడా పిలవడం జరిగింది. అందరు వచ్చి చాలా బాగా జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ నుంచి వాళ్ళ సపోర్ట్ మేము తప్పకుండా చేస్తాము అని చెప్పడం జరిగింది. సో వాళ్ళ సపోర్ట్ ఉంటే మంచి వరల్డ్ క్లాస్ అకాడమీ కడతారని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే నేను ఇందాక మెన్షన్ చేశాను, అనిల్ చంద్రశెట్టి గారు ఆయన రాలేకపోయారు. అలా ఆయన తరఫున స్వాతి గారు వాళ్ళ వైఫ్ రావడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉందండి. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ అందరూ కలిసి ఈ అకాడమీని బిల్డ్ చేసి ఐ విష్ దట్ ఇది ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఐ థింక్ వైజాగ్లో అలా అంత అకాడమీ లేదండి. సో దానికోసం నేను ఇట్లా వరల్డ్ క్లాస్ అకాడమీ అండ్ ఆల్సో ఇది ఉట్టి వన్ స్పోర్ట్ కాదు, బ్యాడ్మింటనే కాదు, డిఫరెంట్ స్పోర్ట్స్ 7 డిఫరెంట్ స్పోర్ట్స్ ఉంటున్నాయి ఇక్కడ. సో నేను ఏంటంటే నాకు ఇన్ని సంవత్సరాలు నేను ఏం నేర్చుకున్నానో, నేను ఎంత ఎక్స్పీరియన్స్ చేశానో, స్పోర్ట్ నాకు ఎంతో ఇచ్చింది. నౌ ఇట్స్ టైమ్ టు గివ్ బ్యాక్ టు ద స్పోర్ట్. నేను ఎన్ని గెలిచి నా ఎక్స్పీరియన్సెస్తో నేను ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ చేసి నాలాగా ఇంకా ఎంతో మంది పైకి రావాలి, దేశానికి, ఆంధ్రాకి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. స్పోర్ట్స్లో ఆడపిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయాలండి. వాళ్ళలో టాలెంట్ చాలా ఉంది, కానీ మనము ఎప్పుడూ ఆడపిల్లల్ని బయటికి పంపించకూడదు అలా అనుకుని మనము పిల్లల్ని ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదు. తప్పకుండా మనం కానీ వాళ్ళు అనుకున్న ఫీల్డ్లో వాళ్ళని ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు వరల్డ్లోనే ది బెస్ట్ అవుతారు.